ఆ పరిస్థితుల్లో రూతు యొక్క నయోమి యొక్క పరిస్థితి మనం చూసినట్లయితే 21 వచనంలో నేను చదువుతాను. సర్వశక్తుని నాకు చాలా దుఃఖం కలుగజేసిన గనుక నన్ను నయోమి అనక మారానుడి. నేను సమృద్ధి గణదాలనే వెళ్ళి తిని యెహోవా నన్ను రిక్తురాలినిగా తిరిగి రాజేశాను. ఇది నయోమి యొక్క పరిస్థితి, తన కుటుంబం యొక్క పరిస్థితి, అనగా రూతు పరిస్థితి కూడా. ఈ పరిస్థితిని బట్టి ఎలాగైతే వెళ్ళారో అలా తిరిగి రాలేదు నయోమి. అయితే ఈ పరిస్థితుల్లో రూతు వెనక్కి వెళ్ళిపోవాల్సిందిగా ఉంది. ఎందుకనగా తన జీవితం ఎంతో ఉంది, యవనరాలు, తనకి ఆరోగ్యం ఉంది, బలం ఉంది, ముఖ్యంగా తన వెనక కుటుంబం ఉంది, తన అమ్మా నాన్నలు ఉన్నారు, తన కుటుంబం ఉంది, ఆస్తి ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అయితే ఆ సమయంలో కూడా రూతు ఎవరిని చూడలేదు, కానీ దేవుని చూసింది. నయోమి నమ్ముకున్న యెహోవాను మాత్రం చూసింది. అయితే ఈ పరిస్థితుల్లో రూతు చూపిన నమ్మకత్వాన్ని బట్టి దేవుడు ఎంతో గొప్ప కార్యం చేశాడు. తను ఊహకు కూడా అందుండదు. తన జీవితంలో జరిగిన ఆశ్చర్యకరమైన మలుపు బోయజు. దేవుడు రూతును బోయజు వద్దకు నడిపించినాడు. చూసినట్లయితే 4వ వచనంలో మనకు కనబడుతుంది, బోయజు బెత్లెహేము నుండి వచ్చి యెహోవా మీకు తోడేయండును గాకని నేను చేను కోయి వారితో చెప్పగా వారు యెహోవా నిన్ను ఆశీర్వదించును గాకండ్రి. 8వ వచనంలో అప్పుడు బోయజు రూతుతో, నా కుమారి, నా మాట వినుము, వేరొక పొలంలో ఏరుకొనటకు పోవద్దు, దీన్ని విడిచిపోవద్దు, ఇచ్చట నా పనికత్తలేదు నిలకడగా ఉండము. రూతు పరిస్థితి ఎవరు అర్థం చేసుకోలేనటువంటిది. అనగా ఆ పరిస్థితిలో ఉన్నవారికే ఆ బాధ అనేది అర్థమవుతుంది. దుఃఖంతో తన హృదయం అంతా నిండిపోయింది. అయితే ఈ పరిస్థితులన్నిటిలో కూడా ప్రభు మీద ఆనుకుంది కనుక తన పరిస్థితిని చూసిన దేవుడు తను పట్టించుకున్నవాడుగా ఉన్నాడు. దేవుడైన యెహోవా మానవాళ్ళంతటినీ పట్టించుకున్న దేవుడు. పాపంలోనూ పాప పూబులోనూ పడిపోయిన మనలను, సృష్టికర్తను మరిచి సృష్టాన్ని పూజించే మనలను దేవుడు చూశాడు. ఎవరి మంచికి నోచుకొని మనలను, ఈ లోకంలో తిరుగులాడుచున్న మనలను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. రూతును ఎలాగైతే పట్టించుకున్నాడో, ఎలాగైతే చూచాడో, అత్యంత దారుణమైన పతనమైపోయిన స్థితిలో ఉన్న మనలను, దౌర్భాగ్య స్థితిలో ఉన్న మనలను దేవుడు మనల్ని కూడా పట్టించుకున్నవాడు. పట్టించుకున్న దేవుడు ఎంత కృపగలవాడై ఆనాడు రూతుని ఎలాగైతే భోజనకు నడిపించినాడో, ఈనాడు మనందరినీ కూడా ఒకనాడు మనము యేసుక్రీస్తును అనగా దేవుని యందు విశ్వాసం ఉంచుటను బట్టి ఆయన మనకు మార్గాలను సరళం చేసి మన కన్నులను తెరిపించినాడు. తెరిపించడం ద్వారా ఆయన కృపను బట్టి మాత్రమే యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు మనం నడిపింపబడినాం. ఎంతోమంది ఈ లోకంలో ఉన్నారు కదా, ఎంతోమంది ఉన్నారు ఈ లోకంలో. అనగా లెక్క పెడితే 8 బిలియన్ పీపుల్ అంటారు, అంటే కొన్ని వేల కోట్ల మంది. అంతమందిలో కొద్దిమందే దేవుని యొద్దకు నడిపింపబడిన వారు, యేసుక్రీస్తుని తెలుసుకున్నవారు. అంతమందిలో మనం ఉన్నామంటే మన యొక్క గొప్పతనం ఏమీ కాదు, కేవలం ఆయన కృప. ఆయన మనల్ని పట్టించుకున్నాడు కనుక మనం ఈ రోజున ఆయన సన్నిధిలో ఉన్నాం. యేసుక్రీస్తు ఎవరో ఎరిగిన వారమై ఉన్నాం. ఆయన మన పరిస్థితిని చూచి మనల్ని పట్టించుకున్న దేవుడు. ఇది మొదటిది. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో మనం జ్ఞాపకం చేసుకొని మనల్ని పట్టించుకున్న దేవుడుగా, యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు మనల్ని నడిపించిన దేవుడుగా ఉన్నాడు కనుక ఆయనను మనం పట్టించుకున్న దేవుడని ఆయన్ని ఆరాధించ బద్దులమై ఉన్నాం. ఇది మొదటిది. రెండవదిగా చూసినట్లయితే 20వ వచనం, రెండవ అధ్యాయంలోనే 20వ వచనం, చాలండి. 20వ వచనంలో చూసినట్లయితే మొదటి భాగం మాత్రమే, బ్రతికి ఉన్న వారికి చచ్చిన వారికి ఉపకారం చేయుట మానని ఇతడు. రూతు ఎవరి వద్దకు నడిపింపబడింది?
ఉపకారం చేయక మానని వాని యొద్దకు నడిపింపబడింది. రూతు జీవితంలో ఎప్పుడైతే బోయజు వద్దకు నడిపింపబడిందో తన జీవితంలో ఎన్నో ఉపకారాలు బోయజు చేసినాడు. ఆ ఉపకారాలు ఏంటో 4 ఉపకారాలు మనం చూద్దాము రండి. మొదటిగా 8వ వచనం. చాలండి. చూసినట్లయితే మొదటిగా తనకి చేసిన ఉపకారం ఏంటంటే, తను మొదటగా వారు రిక్తులై వచ్చినారు. వారికంటూ ఏమీ లేదు. వారి స్థలం లేదు, వారికి ఇండ్లు లేదు, వారికి భోజనం చేయడానికి అనగా వారి కోత చేయడానికి వారికి పొలం కూడా లేదు, తినడానికి ఏం లేదు, త్రాగటానికి కూడా ఉండకపోవచ్చు. ఈ పరిస్థితుల్లో రూతుకు బోయజు చేసిన మొట్టమొదటి ఉపకారము తన పొలంలో ఉండనివ్వడం. తన పొలంలో ఉండనిచ్చి తను పరిగి ఏరుకోవడానికి తాను అనుమతినిచ్చినాడు. ఇది మొదటి భాగ్యం. రెండవదిగా చూసినట్లయితే 9వ వచనం చదవండి. చాలండి. నీకు దాహమగునప్పుడు కుండల యొద్దకు పోయి పనివారి చేదిన నీళ్లు త్రాగమని చెప్పాను. రెండవదిగా బోయజు చేసిన ఉపకారము పనివారి చేదిన నీళ్లు త్రాగనిచ్చినాడు. పనివారు ఎవరికి చేస్తారు? యజమానికి చేస్తారు. రూతు ఎవరు? మోయాబీరాలు మొదటిగా. రెండవదిగా తనకంటూ తాను బంధువు కాదు, సమీప బంధువు కాదు, అలాని తన ఇంట్లో మనిషి కూడా కాదు. అనగా తన దగ్గర అమ్మాయి కూడా కాదు, తెలిసిన అమ్మాయి కూడా కాదు. అలాంటిది తనకు ఎలాంటి భాగ్యాన్ని ఇచ్చినాడు? పనివారు చేసి పోసిన నీళ్లు త్రాగనిచ్చే భాగ్యాన్ని ఇచ్చాడు. ఇది రెండో ఉపకారం. మూడో ఉపకారం చూసినట్లయితే 14వ వచనం. చాలండి. చూసినట్లయితే మూడవదిగా బోయజు తన బల్లనొద్దకు రూతుని పిలిచినాడు. తన బల్లనొద్ద ఆహారం పుచ్చుకునే భాగ్యాన్ని ఇచ్చినాడు. అంత మాత్రమే కాదు కానీ ఆమెకు పేలాలు అందిగా ఆమె తిని తృప్తి పొంది కొని మిగిల్చాను. తన ఆహారం విషయంలో పట్టించుకున్నవాడు బోయజు. ఇది మూడవదిగా బోయజు రూతు పట్ల చేసిన ఉపకారం. 4వదిగా చూద్దాము 9వ వచనం. 9వ వచనంలో నేను చదువుతాను. నిన్ను ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించి ఉన్నాను. 4వదిగా భద్రత. తాను మోయాబీరాలు తను ఎంతో చిన్న చూపు చూస్తారు. ఇశ్రాయేలీలు ఆనాడు అన్యులు ఎవరైనప్పటికీ వారిని చిన్న చూపు చూసేవారుగా ఉంటారు. అయితే బోయజు పనివారిని తను ముట్టకూడదని ఆజ్ఞాపించి తనకు భద్రతనిచ్చినాడు. ఇది 4వ ఉపకారము. కనుక ఈ 4 అంతుల ఉపకారము బోయజు వద్దకు వచ్చడం ద్వారా ఇవన్నీ బోయజు చేశాడు. వీటిని బట్టే నయోమి 20వ వచనంలో అంటుంది, బ్రతికిన వారికి చచ్చిన వారికి ఉపకారం చేయట మాననీయతడు కనుక అని దేవుణ్ణి ఆరాధిస్తుంది. కనుక ఈ 4 అంతుల ఉపకారాన్ని రూతు జీవితంలో బోయజు చేశాడు. రూతు జీవితం ఏ రీతిగా ఎంత గొప్ప మలుపు తిరిగిందో మనకి ఇక్కడ కనబడుతుంది. ఏమీ కొంచెం కూడా ఆశాజనకం లేని బ్రతుకు నుండి దేవుడు ఎలాంటి బ్రతుకుగా, ఎంతటి సంతోషం కలిగిన బ్రతుకుగా దేవుడు మార్చినాడో రూతు ఊహకు కూడా అందుండదు. అట్టి ఉపకారాలు బోయజు ద్వారా దేవుడు తన జీవితంలో చేసినాడు. ఆ రీతిగానే యేసుక్రీస్తు ప్రభువారి వద్దకు మనందరం కూడా నడిపింపబడినాం దేవుని ద్వారా. ఇప్పుడు మనం పట్టించుకున్న దేవుడు మన జీవితాల్లో 4 అంతుల ఉపకారాన్ని మన జీవితాల్లో కూడా చేసినాడు. రూతు జీవితంలో ఏవైతే చేశాడో అవే చేసినాడు. కాకపోతే దేవుడు అవన్నీ కూడా ఆత్మీయంగా మన జీవితాల్లో నెరవేర్చి మన పట్ల ఉపకారాలు చేసిన దేవుడుగా ఉన్నాడు. మొదటిగా చూద్దాము. మళ్ళీ మొదటివే 9వ వచనంలో చూసినట్లయితే నేను చదువుతాను ఈసారి. నీకు దాహమగినప్పుడు కొండల యొద్దకు పోయి పనివారి చేదిన నీళ్ళు త్రాగమని చెప్పాను. ఇది రెండవది. మొదటిగా 8వ వచనం. నా కుమారి నా మాట వినుము, వేరొక పొలంలో ఏరుకొనటకు పోవద్దు, దీన్ని విడిచిపోవద్దు, ఇచ్చట నా పనికత్తెల యొద్ద నిలకడగా ఉండము. చాలండి. ఇది మొదటిది. పొలము
మన ఆత్మీయ జీవితాల్లో దేవుడు మనకు చేసిన ఉపకారాలు దేనికి సాదృశ్యంగా ఉందంటే ఆయన మందిరానికి సాదృశ్యంగా ఉంది. ఆయన మందిరంలో నిలిచే భాగ్యము ఆయన మనకు అనుగ్రహించినాడు. ఆలోచిస్తే ఇక్కడ చూసినట్లయితే 16-17 వచనంలో నేను చదువుతాను. ఆమెను గద్దింపవద్దని తన దాసులకు ఆజ్ఞాపించును. 17 వచనంలో 18 వచనంలో 16 వచనంలో చాలండి, క్షమించండి. 15 వచనంలో చివరన ఆమెను అవమానపరచుకుడి. 16 వచనంలో గద్దింపవద్దని. ఎందుకు బోయజు మరీ 2-3 సార్లు చెప్పాడు, పైన పనివారికి చెప్పాడు, కింద ఎక్కడ చెప్తున్నాడు? ఎందుకనంటే చెప్పాను కదా ఇంతకుముందే, మోయాబీరాలని చాలా చిన్న చూపు ఉంటుంది కాబట్టి తను అలాగ చేసే అవకాశము ఎంతైనా ఉంది కనుక పొలంలో ఉండడానికి తను ఏమాత్రం అర్హురాలు కాదు. మనం కూడా దేవుని మందిరంలో ఉండడానికి ఏమాత్రం అర్హత లేని వారమైన మనలను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. అర్హత లేని మనల్ని జ్ఞాపకం చేసుకొని జగటగల దొంగూబులో పడి ఉన్న మనలను ఆయన జ్ఞాపకం చేసుకున్నవాడుగా అందులో నుండి లేవనెత్తి క్రీస్తు అనే బండ మీద మనల్ని నిలవబెట్టినాడు. ఆ రీతిగా ఆయన పొలంలో నుండి నిచ్చే భాగ్యాన్ని మనకు అనుగ్రహించినాడు. ఏ రీతిగా అయితే రూతు మీద నింద ఉందో ఆ నిందను బట్టి రూతును చూడక రూతును తన పొలంలో నుండనిచ్చినాడు. తన పనివారికి ఆజ్ఞాపించినాడు. తన పనివారిలో ఒకటిగా ఉండే భాగ్యాన్ని, అనగా ఇశ్రాయేలులో ఒకటిగా ఉండే భాగ్యాన్ని రూతుకు అనుగ్రహించినాడు. మనల్ని కూడా ఈనాడు ఆయన మందిరాన్ని నడిపించినాడు. కనుక ఇది దేవాది దేవుని యొక్క మందిరము. మనం ఏమాత్రం ఈ మందిరంలో ఉండడానికి కూడా అర్హత లేదు మనకి. ఇట్టి దేవాదేవుని యొక్క మందిరానికి దేవుడు మనల్ని నడిపించినాడు. ఈ మందిరంలో ఆయన సహవాసం ఉంటుంది. ఆయనతో మనం మాట్లాడతాము, ఆయనతో మన సహవాసం కలిగి ఉంటాము, పరిశుద్ధులతో సహవాసం కలిగి ఉంటాము. ఇంతటి గొప్ప ఉన్నతమైన మందిరానికి, ఆయన మందిరానికి మనల్ని తోడుకొని వచ్చిన ప్రభువును, అంత మాత్రమే కాదు కానీ ఉండనిచ్చిన ప్రభువును, ఉండుటకు అర్హతనిచ్చిన ప్రభువును, ఇశ్రాయేలీలతో పాటు మనల్ని కూడా ఒకటి చేసిన ప్రభువును ఆయన మందిరమునందు మనం ఆరాధించే బద్దులమైనాం. ఇది మొట్టమొదటిగా ఆయన మన జీవితంలో చేసిన మొట్టమొదటి ఉపకారం. రెండవదిగా చూసినట్లయితే 9వ వచనంలోనే, నీకు దాహమగినప్పుడు కొండల ఎద్దకు పోయి పనివారి చేతి నీళ్ళు త్రాగమని చెప్పాను. యోహాను సువార్త 4వ అధ్యాయము 14వ వచనం. చాలండి. 6వ అధ్యాయము 35వ వచనం, యోహాను సువార్త. చాలండి. రెండవదిగా ఆయన మన జీవితంలో చేసిన కార్యము, ఆయన మనకు నీళ్లను అందించినాడు. ఎలాంటి నీళ్ళు? జీవజలములు. అనగా అంత మాత్రమే కాదు కానీ జీవాహారాన్ని కూడా ఆయన మనకు అందించినాడు. అయితే మన మానవునికి సహజంగా కావాల్సింది, సాధారణంగా మానవుడు బ్రతకడానికి మినిమల్గా కావాల్సింది ఏంటి? ఒకటి నీరు, రెండవది ఆహారం. ఆహారం 2-3 రోజులు లేకపోయినా బ్రతకగలం కానీ నీళ్ళు లేకపోతే బ్రతకలేం. అలాగనే దేవుని వద్దకు వచ్చిన తదుపరి ఆయన మందిరంలో, ఆయన సహవాసమునందు ఆయన మనకు ఇచ్చిన మొట్టమొదటి భాగ్యం ఏమిటంటే ఆయన ఆత్మను మనకు అనుగ్రహించినాడు. ఆయన ఆత్మను మనలో నుంచినాడు. అయితే బాల్యమందు మాత్రమే కాదు కానీ మానవుడు జీవించినంతకాలం కూడా తనకు కావలసిన ముఖ్యమైన నీళ్ళు, ఆహారం అయితే ఆత్మీయంగా మనం జన్మించిన తదుపరి మనకు అంతకంటే ముఖ్యమైనది మొట్టమొదటిగా నీళ్లకు, ఆహారానికి సాదృశ్యంగా దేవుని వాక్యము మన జీవితంలో, ఆత్మీయ జీవితంలో ఎంతో కీలక పాత్ర పోషిస్తుంది. ఉదయం లేచినది మొదలుకొని చివరి వరకు కూడా
మనల్ని నడిపించేది ఆత్మీయంగా దేవుని వాక్యమే. మనల్ని బ్రతికించేది దేవుని వాక్యమే. మనకు మార్గాన్ని చూపించేది దేవుని వాక్యమే. ఇట్టి దేవుని వాక్యాన్ని ఆయన సహవాసమందు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఇదివరకు మన పరిస్థితి ఎలాంటిది? ఇదివరకు దేవుని ఆత్మ అనుగ్రహించక పూర్వము మనము ఏ ఆశలతో మన దప్పికను తీర్చుకున్నాము? ఆలోచిస్తే ఈ లోకంలో ఇప్పటివరకు మనం బ్రతికినంత కాలం కూడా ఏ విషయమందు కూడా మనకు తృప్తి అనేది దొరకదు. అనగా మనము పాపాన్ని పాపాన్ని ఈ లోకంలో ఉన్న కార్యాల్ని మనము మన దప్పికను తీర్చుకోవడానికి ఎంతో అనుభూతిని చెందడానికి పరుగులెడిన వారుగా ఉన్నాము. అయితే ఏ విషయమందు కూడా మన దప్పిక తీర్చుకున్నప్పటికీ మన దప్పిక తీరనిది. అయితే ఈ జీవితానికి నిజమైన దప్పిక తీర్చేవాడు దేవుడు ఒక్కడే, యేసుక్రీస్తు ప్రభువారి ఒక్కడే. ఆయన యొద్దకు ఎప్పుడైతే వచ్చినామో మన దప్పికనంతటిని తీర్చినాడు. నిజమైన తృప్తిని దేవుని యొద్ద మనం పొందుకున్నాము. జీవితంలో మనిషికి చాలా ముఖ్యమైనది తృప్తి. ఈ తృప్తి దేవుని వాక్యం ద్వారా మాత్రమే మనకు కలుగుతుంది. కొన్ని కోట్లు డబ్బు సంపాదించినా మనకు ఆ రోజు ఆ సంతోషం ఉంటుందేమో. మనకు కావాల్సింది మనం సంపాదించుకున్న, పెళ్లి చేసుకున్న, పిల్లల్ని కన్నప్పుడు కానీ, లేదా మనం బ్రతికినంత కాలం కూడా మనకు వచ్చే తృప్తి కొన్ని క్షణాలు మాత్రమే. అయితే దేవుని సన్నిధిలో ఆయన వాక్యం వద్ద దొరికే తృప్తి మనం ఎక్కడ పొందుకోలేనిది, సంపాదించుకోలేనిది. డబ్బు పెట్టి మనం వాక్యాన్ని క్షమించండి, బయట ఆహారాన్ని సంపాదించుకోవచ్చు, ఎన్నో విలాసాలని సంపాదించుకోవచ్చు, అనుభవించవచ్చు. అయితే వేటి యందు దొరకని తృప్తి ఆయన వాక్యందు ఉచితంగా మనకు అనుగ్రహిస్తున్నాడు. ఆయన మనల్ని బ్రతికింపజేస్తున్నాడు ఆత్మీయంగా. అంత మాత్రమే కాదు కానీ జీవాహారము తానై మనలను బ్రతికిస్తున్నాడు. కనుక మన ఆహారం విషయమే, ఆత్మీయ ఆహారం విషయమై, దప్పిక విషయమే ఆయన పట్టించుకున్నవాడు. మన ఆత్మీయ జీవితాల్లో నిజమైన సంతృప్తిని మానవ జీవితానికి ఇచ్చిన గొప్ప దేవుడు ఆయన. ఇది రెండవ ఉపకారము. రెండవది మరియు మూడవ ఉపకారం కూడా. మూడవదిగా చూసినట్లయితే 14వ వచనం, రూతు గ్రంథము. చాలండి. కనుక మూడవ దాంట్లో పైన మనము రెండవదిగా ఆయన మన దప్పిక తీర్చినవాడు. అంత మాత్రం కాదు, మన ఆకలిని, ఆత్మీయ ఆహారాన్ని అనుగ్రహించి మన ఆత్మీయ ఆకలిని తీర్చినవాడు. ఇది 2-3 పాయింట్లలోకి వస్తుంది. అయితే మూడో దాంట్లో మరింతగా చూసినట్లయితే మరొకటి, ఆయన భోజన బల్ల యొద్ద కూర్చుండి భాగ్యాన్ని మనకు అనుగ్రహించినాడు. ఆయన మనకు ఆహారాన్ని అందించడం మాత్రమే కాదు కానీ ఆయన బల్ల యొద్ద, ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉన్న రొట్టె వద్ద, ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉన్న ద్రాక్ష రసం వద్ద పాలు పొందే గొప్ప భాగ్యాన్ని మనకు అనుగ్రహిస్తున్నారు. ఆలోచిస్తే మనము ఏ గొప్పవారింట్లో భోజనానికి కూర్చున్నటకు పిలవబడలేదు. సీఎంతో కానీ, పిఎంతో కానీ వారి బల్ల యొద్ద కూర్చునడానికి పిలవబడలేదు. ఒకవేళ పిలువబడినప్పటికీ ఒకరోజు కూర్చుండొచ్చేమో, 2 రోజులు కూర్చుండబెడతారేమో. ఎన్ని రోజులు వాళ్ళ బల్ల యొద్ద మనకు భోజనం దొరుకుతుంది? మనము ఎవరి బల్ల యొద్దకు వచ్చి ఆహారాన్ని పొందుకుని వారమే ఉన్నాం? ఎవరితో బల్లను పంచుకుంటున్నాము? అంటే ఎవరితో బల్ల యొద్ద కూర్చుండి ఎవరితో సహవాసం చేస్తున్నాం? దేవాతి దేవునితో కదా, సర్వ సృష్టికి ఆధారమైన వానితో కదా. ఆయన సర్వ సృష్టిని ఆయన మాటతో సృష్టించినవాడు, ఆయన మాటతో నడిపించేవాడు. ఆయన చేతుల్లో సమస్త సృష్టి నడుస్తుంది. అలాంటి దేవుడు నక్షత్రాలను పేరు పెట్టి పిలిచినవాడు. ఆ దేవునితో కదా మన సహవాసానికి పిలువబడినాము. ఆ దేవునితో బల్లను పంచుకుంటున్నాం. ఆ దేవుని యొక్క శరీరంలో పాలు పొందే భాగ్యాన్ని ఆయన మనకు అనుగ్రహించినాడు. ఎంతోమంది లోకంలో ఉన్నారు కానీ కొంతమందికి మాత్రం ఈ భాగ్యాన్ని అనుగ్రహించినాడు కదా. వారిలో మనం అన్నందుకు ఎంత రుణస్థులం మనం. కనుక ఇటు గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించినాడు. ఆయన బల్ల యొద్ద కూర్చుండి, దేవాతి దేవుని యొక్క బల్ల యొద్ద కూర్చుండే భాగ్యాన్ని
మనకు అనుగ్రహించినాడు కనుక మనము ఎంతైనా ఆరాధింప బద్దులమైనాం. ఇది మూడవదిగా, ఆయన బల్ల యొద్ద కూర్చుండే రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అయిన బల్ల యొద్ద కూర్చుండే భాగ్యాన్ని ఆయన మనకు అనుగ్రహించినందుకు మనం వందనాలు చెల్లించి బద్దులమైనాం. అంత మాత్రమే కాదు కానీ ఆయన భౌతికంగా కూడా మన ఆహారం విషయమై పట్టించుకున్నవాడు. బాల్యం నుండి కూడా ఈనాటి వరకు మనం ఎన్నో కష్టాలను చూసాం. మన జీవితంలో అనేక మార్లు ఇబ్బందులను చూసుండవచ్చు. అయితే ఏనాడు కూడా ఆయన మన ఆకలిని తీర్చే విషయంలో ఆయన మర్చిపోని వాడుగా ఉన్నాడు. ఆయన అపనమ్మకస్తుడుగా అయితే లేడు. ఆయన ప్రతి దినము కూడా మన ఆకలిని తీర్చేవాడుగా, భౌతికంగా మనకు కావలసిన ప్రతీవిని సమృద్ధిగా మనకు అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. సమృద్ధిగా కనుక ఇటు గొప్ప భాగ్యాన్ని, ఇటు గొప్ప ఉపకారాన్ని మన జీవితంలో చేసిన దేవుణ్ణి మనం ఆరాధింపబద్దులమైనాం. ఇది మూడవది. నాలుగవదిగా చూసినట్లయితే 9వ వచనం, నిన్ను ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించి ఉన్నాను. కీర్తనలు 91వ అధ్యాయము 2వ వచనం. 3వ వచనం కూడా చదవండి. చాలండి. మన జీవితంలో ఆయన మనకు భద్రతనిచ్చినవాడు. అనేక మార్లు మన జీవితంలో సాతాను చేత శోధింపబడిన పరిస్థితుల్లో, శ్రమలు గుండా వెళ్ళిన పరిస్థితుల్లో మనంతట మనము ప్రతి పరిస్థితిను అధిగమించలేము. సాతాను యేసుక్రీస్తు ప్రభువారిని సైతము శోధించినవాడు. మనము పాపాన్ని జయించుటకు మనంతట మనము శక్తిగలిగిన వారం కాము. మన చేతుల్లో కొంతవరకు ఉంటుంది. అనగా మన యొక్క నిబద్ధతను బట్టి మనం కొంతవరకు చేయవారం అంటాము. తదుపరి దేవుడు చేస్తాడు. మనం చేసేది 20% అయితే 80% చేసి మన కాపుదల అనుగ్రహించేది దేవుడు మాత్రమే. కనుక ఈ భద్రత మనంతట మనం పొందుకోలేనిది, ఎవరు ఇవ్వలేనిది. ఆయన సాతాను ఉరి నుండి అనేక మార్లు మనల్ని తప్పిస్తున్నాడు. అనేక మార్లు పాపంలో పడిపోకుండా, ఎన్ని మార్లు సాతాను మనల్ని పాపంలో లాగివేయటకు శోధించినప్పటికీ దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకొని ఆ ఉరి నుండి భద్రతను అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. యోబుకు ఆనాడు ఎలాగైతే కంచి వేసినాడో మన జీవితాల్లో, ఆత్మీయ జీవితాల్లో తన కంచెను వేసి మనల్ని కాపాడుతున్న దేవుడు, మనకు భద్రతనిచ్చిన దేవుడు. బోయజ్ ఆనాడు రూతుకు భద్రతనిచ్చినాడు. మనకు కూడా తన దూతలను బట్టి లేదా అనేక విధాలుగా ఆయన మనకు భద్రతనిచ్చిన దేవుడు. కనుక భద్రతనిచ్చిన దేవుని బట్టి ఆత్మీయంగా మనం దేవుణ్ణి ఆరాధించబద్దులమైనాం. ఈ 4 అంతుల ఉపకారాలు బోయజు రూత్ జీవితంలో చేసినాడు. ఈనాడు యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా దేవుడు మనందరి జీవితాల్లో కూడా చేసినాడు. ఈ 4 అంతుల ఉపకారాలను జ్ఞాపకం చేసుకొని మనము దేవుణ్ణి ఎంతైనా ఆరాధింపబద్దులమైనాం. మూడవదిగా చూసినట్లయితే ఇది ఆయన ఉపకారాలు చేసిన వాటిలో 4 పాయింట్స్. ఇది రెండవది. మూడవదిగా చూసినట్లయితే 2 చూద్దాము. 4వ అధ్యాయము 10వ వచనం. చాలండి. చూసినట్లయితే రూతుకు ఇప్పటివరకే బోయజు ఎంతో ఉపకారం చేశాడు. అయితే అంత మాత్రం చేయలేదు కానీ తన జీవితంలో తను పొందుకోలేని భాగ్యాన్ని రూతుకు బోయజు అర్హురాలుగా చేసినాడు. రూతును చూసినట్లయితే ఇక్కడ మనకి ఏం కనబడుతుందంటే, రూతు యొక్క పరిస్థితి ఏంటంటే వారు తనను విడిపించడానికి బోయజు ముందుకు వచ్చినాడు. అనగా నయోమికి పితృపారంపర్యంగా, అనగా ఏలీమెలకుని బట్టి తనకున్న పొలాన్ని తను స్వతంత్రించుకోవాల్సిన వారుగా ఉన్నారు. అయితే సమీప బంధువులు ఎవరైనా దాన్ని విడిపించవలసిన వారే ఉన్నారు. అయితే బోయజు వద్దకు నయోమి రూతుని పంపినప్పుడు బోయజు రూతు యొక్క
స్వబుద్ధిని చూచి ఎంతో ఇష్టపడిన వాడే తను విడిపించడానికి అంగీకరించినాడు. అంగీకరించినప్పుడు తన సమీప బంధువుని అదుకు వెళ్ళినప్పుడు సమీప బంధువుడు తను రక్షించలేనని చెప్పినాడు, తను విడిపించలేనని చెప్పినాడు. అయితే బోయజు తానే స్వయంగా ఆ స్థలాన్ని విడిపించాలంటే రూతును పెళ్లి చేసుకోవాలి. రూతును పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడినాడు. అయితే దానికి వెల చెల్లించవలసి ఉంటుంది. ఆ వెల బోయజు చెల్లించినాడు తానే. ఆ వెలను చెల్లించి రూతును తన స్వాస్యంగా చేసుకున్నాడు. రూతును స్వాస్యంగా చేసుకున్నవాడు ఇప్పుడు తను రూతును స్వాస్యంగా చేసుకున్నాడు. ఆ స్థలాన్ని రూతుకి ఇచ్చాడు. అంత మాత్రం కాదు కానీ ఇప్పుడు బోయజుకున్నదంతా ఎవరిదవుతుంది? రూతుదే. కనుక ఇప్పుడు రూతును పెళ్లి చేసుకున్నాడు కనుక ఏమీ లేని రూతుకు ఏమిచ్చాడు బోయజు? ఎక్కడ సమస్తాన్ని ఇచ్చాడు. సమస్తాన్ని, తనకున్న సమస్తానికి వారసురాలుగా చేశాడు రూతును. కనుక ఇటు గొప్ప ఉపకారాన్ని, ఇటు గొప్ప భాగ్యాన్ని రూతు జీవితంలో బోయజు చేయడానికి ఇష్టపడినాడు. ఏమిటో ఉపకారం? తన స్వాస్యంగా, తన సొత్తుగా చేసుకున్నాడు. తనకున్న స్వాస్యం అంతటికీ వారసురాలుగా చేశాడు రూతును. అలాగనే మన జీవితాల్లో కూడా రూతుకు అర్హత ఉంది. రూతు స్వబుద్ధి గల స్త్రీ. ఎంతో ఇక్కడ ఉంటుంది కదా 10వ వచనంలో, మునుపటి నీవు వెంబడింపక ఉండటం వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది. అంతటి ఉన్నతురాలు. మరి మనం ఎలాంటి వారం? మంచి కొంచెం కూడా లేని వారము. అలాంటి వారని తెలుసు కూడా, మనం తిరుగుబాటు చేయవారని తెలుసు కూడా తల్లిదండ్రులు ఉన్నారు. తల్లిదండ్రులు తమ బిడ్డ తిరుగుబాటు చేస్తున్నప్పుడు ఒకసారి చూస్తారు, 2 సార్లు చూస్తారు, 3 సార్లు చూస్తారు. వారు పెద్దయ్యే వరకు కూడా చూస్తారు, ఓపిక పడతారు. ఒకానొక సమయం వచ్చాక ఇంకా వారు అలాగుంటే విడిచిపెట్టేస్తారు. వారి చేతుల్లో ఉండదు, వారు ఏం చేయలేరు. అలా అని ఆ బిడ్డకి అదే ప్రేమను తిరిగి చూపించగలరా? నన్ను అడిగితే 10% చూపించగలరేమో. 10% మంది మాత్రమే, అది కూడా ఎంతో తక్కువ పరిస్థితుల్లో. అయితే మన పరిస్థితుల్లో మాత్రం, మన పరిస్థితి ఆలోచిస్తే మనం ఇంకా నీచమైన పరిస్థితిలో ఉన్నవారము. అనగా మానవుని సృష్టి మొదలుకొని ఇంతవరకు కూడా ఆయన మీద తిరుగుబాటు చేయవారమే. రక్షింపబడి కూడా ఆయనకు అనేక మార్లు వెన్ను చూపించిన వారమే. అయినప్పటికీ కూడా ఇట్టి బుద్ధి మానవునిది. ఇలాంటి బుద్ధి మానవుది. అయితే ఈ బుద్ధి కలిగిన మానవుని కూడా ఆయన దృష్టించడానికి ఇష్టపడినాడు. అయితే ఇలాంటి బుద్ధి కలిగిన మానవుని సైతము ఆయన వెల చెల్లించి తన సొత్తుగా చేసుకోవడానికి ఇష్టపడినాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చివరి భాగము. ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలే అన్నారు. ఆయన మన స్థితిని చూచిన దేవుడు, ఆయన మన పట్ల ఆయన శిక్షించడానికి బదులుగా జాలిపడ్డాడు. జాలిపడిన దేవుడు మనందరినీ విడిపించడానికి, మనందరినీ తన సొత్తుగా చేసుకోవడానికి ఇష్టపడి వెల చెల్లించినాడు. ఆయన ఏ డబ్బుతో చెల్లించలేదు, ఏ బలిగా చెల్లించలేదు, కానీ ఆయన తానే ఈ లోకానికి వచ్చినాడు. రూతు ఆనాడు బోయజు వద్దకు వెళ్ళింది, కానీ చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభువారు తానే మన కోసం పరమును వీడి ఈ లోకానికి వచ్చినాడు. కొన్ని వేల కిలోమీటర్లు దాటి ఆయన మన కొరకు వచ్చినాడు. ఆదివారం ఆరాధనకు రావాలంటే 10 కిలోమీటర్లు, 2 కిలోమీటర్లు మనం రావడానికి ఆలోచిస్తాం. అలాంటిది దేవుడు మహాకాశాలు దాటి మన కోసం 2000 సంవత్సరాల క్రితము ఈ భూకి వచ్చినాడు. మనందరి కోసం తన సొత్తుగా చేసుకోవడానికి మనందరినీ తన రక్తాన్ని వెలగా చెల్లించినాడు. ఆ శిలువపై ఎంతో బాధనుంది ధారలుగా కాచి ఆ రక్తాన్ని, అమూల్యమైన రక్తాన్ని వెలగా చెల్లించి మనందరినీ తన సొత్తుగా చేసుకున్నాడు. తన సొత్తుగా చేసుకున్నవాడు మనందరికీ తన కలిగి ఉన్న సమస్తానికి వారసుడిగా చేసుకున్నాడు. తన కలిగి ఉన్నది ఏది? పరలోకము. ఈ భూలోకం అంతా ఒక దినాన్ని నశించిపోతుంది. అయితే ఎల్లప్పుడూ నిలిచి ఉండేది పరలోకము. ఈ నిత్య జీవానికి మనందరినీ వారసులుగా చేసినాడు. ఇటు గొప్ప భాగ్యాన్ని ఆయన మనకు అనుగ్రహించినాడు తన సొత్తుగా చేసుకోవడం ద్వారా. అర్హత లేని మనకు దేవుడు ఇటు గొప్ప భాగ్యాన్ని అనుగ్రహించినందుకే మనం ఎంతో రుణస్థులము. అంత మాత్రమే కాదు, కానీ
చూసినట్లయితే ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 3వ వచనం. అప్పుడు ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును. వారు ఆయన ప్రజలై ఉందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. చాలండి. చూసినట్లయితే ఆయన మన సొత్తుగా చేసుకున్నాడు కదా. సొత్తుగా చేసుకున్న దేవుడు మన జీవితంలో మానవునికి లేనిది ఆయన అనుగ్రహించినాడు. అనగా మానవునికి లేనిది తన జీవితంలో ఎల్లప్పుడూ అసంతృప్తిగా ఉండేది ఏంటంటే నిరీక్షణ లేని జీవితం మానవునిది. మానవునికి తదుపరి ఏంటని ఎవరిని అడిగితే ఎవరు చెప్పలేరు. ఎవరి జీవితాల్లో వారు రోజు వెళ్ళిపోతూ ఉంటే అంతే. గ్రహింపుతో ఎవరు తమ రోజుల్ని వెళ్ళబుచ్చుకోరు. ఎప్పుడో సంవత్సరానికో నెలలకో ఒకసారి ఏం జరుగుతుందని ఆలోచించుకుంటారు, అంత మాత్రమే. నిరీక్షణ లేని జీవితం మానవుని జీవితం. అట్టి జీవితానికి దేవుడు నిరీక్షణ అనుగ్రహించినాడు. ఏంటి ఆ నిరీక్షణ? ఆయన యుగయుగాలు మనల్ని ఒకానొక దినాన్న ఆయన ఈ లోకానికి రానే అన్నాడు. తదుపరి వచ్చినప్పుడు సంఘాన్నంతటినీ వధువుగా ఆయన పెళ్లి చేసుకొని పోతున్నాడు. పెళ్లి చేసుకొని ఆయన మధ్యాకాశమునందు 1000 ఏళ్ళు పాలన చేయవాడై మనందరితో కాపురం చేసి మనందరము మనమందరం రాజ్యం చేయవారుగా ఆయన చేయబోతున్నాడు. కనుక రాజ్యం చేయవారిగా ఉండునట్లు ఆయన మనల్ని సొత్తుగా చేసుకున్నాడు. అటు గొప్ప నిరీక్షణను ఏ నిరీక్షణ లేని మానవ జీవితానికి అనుగ్రహించినాడు. కనుక ఇటు గొప్ప నిరీక్షణ అనుగ్రహించిన దేవుని కూడా మనం ఆరాధించబదులము. ఇది 3వది. ఇటు గొప్ప కార్యాన్ని మన జీవితంలో చేసిన దేవుణ్ణి మనం ఆరాధించబదులమైనాం. ఈ 3 కార్యాన్ని దేవుడు చేసినాడు. అయితే మరొకటి చూసుకొని ముగించుకుందాము. రూతు గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనం. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చినని ఆమెకు ఉత్తరమిచ్చును. చాలండి. మన జీవితాల్లో దేవుడు, రూతు జీవితంలో దేవుడు నమ్మకమైనవాడు. తన జీవితంలో ఇంతవరకు చూసినట్లయితే తను దేవుణ్ణి నమ్మిందంతే. దేవుని నమ్మినందుకు తన జీవితంలో ఊహించినటువంటి మేలులు దేవుడు చేసినాడు. ఏమీ లేని పరిస్థితి నుండి బోయజు యొక్క సమస్తమయ్యే పరిస్థితి దాకా దేవుడు నడిపించినాడు. తన జీవితంలో ఎన్నో ఉపకారాలు చేశాడు బోయజు. అంత మాత్రమే కాదు, తన సొత్తుగా చేసుకొని అనేక ఉపకారాలు చేసినాడు. అంత మాత్రమే కాదు కానీ తన జీవితంలో దేవుడు నమ్మకమైనవాడు. మన జీవితాల్లో కూడా దేవుడు నమ్మకమైనవాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం నేను చదువుతాను. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకనూ ఉపచారం చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మర్చుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. మన జీవితాల్లో మనం ఆలోచిస్తే ఆయన ఎన్నో ఉపకారాలు చేశాడు. ఇంతవరకు కూడా ఆయన ఎన్నో ఉపకారాలు మన జీవితంలో ఇంతవరకు చేశాడు. అంత మాత్రమే కాదు కానీ మనము మన జీవితాల్లో ఆత్మీయంగా మనం నమ్మకంగా ఉన్న దాన్ని బట్టి తన పట్ల నమ్మకంగా ఉన్న దాన్ని బట్టి, అనగా తన పనిలో కానీ తన పరిచర్యలో కానీ తన పట్ల భయభక్తులు కలిగి ఉండే విషయంలో కానీ తన పట్ల నమ్మకంగా ఉన్నందుకు మనం చేసిన దానికి ఏమాత్రము మర్చిపోని దేవుడు దానికి ప్రతిఫలాన్ని ఇచ్చే దేవుడు. అనగా భౌతికంగా ఆయన మనం నమ్మకంగా ఉన్నందుకు ఏమాత్రము రుణాన్ని ఉంచుకోలేదు. ఆయన ఇంతవరకు కూడా మన జీవితంలో ఆత్మీయంగా మనం నమ్మకంగా ఉన్నందుకు భౌతికంగా ఏమాత్రం రుణం ఉంచుకొని దేవుడు ఆయన మనం ఎంత చెల్లిస్తామో దానికి 1000 రెట్లు తిరిగి రుణాన్ని ఉంచుకోకుండా మన పట్ల మేలుని చేసే దేవుడు. అంత మాత్రమే కాదు, ఆయన ఆత్మీయంగా కూడా మన కొరకు జీవవృక్ష ఫలాన్ని మనము చేసిన పనికి మనకు ఫలితంగా
అనుగ్రహించే దేవుడు. ఇక్కడ మనము వలసిన విషయం ఏంటంటే, దేవుడు మన జీవితాల్లో ఎన్నో ఉపకారాలు చేశాడు. అనగా మనం అర్హులు కాదు దేనికి. బా అనగా మానవుని జీవితం మొదలుకొని చివరి వరకు కూడా ఆయన చేయవలసిందంతా కూడా చేశాడు. మనము ఆయనకు పని చేయడం, మనము ఆయన రుణాన్ని తీర్చుకునే విషయంలో ఒక భాగం అంతే. అనగా మనము ఆయన రుణాన్ని ఎప్పటికీ తీర్చుకోలేము. అయితే కృతజ్ఞతగా మనము ఆయన కొరకు పని చేస్తాము. అయితే ఆ విషయంలో కూడా ఆయన ఏమాత్రం రుణం ఉంచుకోడు. అనగా మనం ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆయన స్వార్థం లేని ప్రేమను చూపినవాడు. ఆయన ప్రేమ నిస్వార్థమైనది మన పట్ల. ఆయన మనుషులను తన స్వార్థం కోసం రూపించలేదు, నిర్మించలేదు, కానీ నిస్వార్థమైన ప్రేమను కలిగినవాడు, తన బిడ్డలుగా తన మహిమ కొరకు రూపించబడాలనుకున్నవాడు. అట్టి ప్రేమ దేవునిది, నిస్వార్థమైన ప్రేమ. ఆ రీతిగానే ఆయన మన జీవితంలో ఇంతవరకు కూడా ఆత్మీయంగాను భౌతికంగాను కూడా నమ్మకమైన దేవుడిగా ఉన్నాడు. ఆయన ఉంటుంది కదా వచనం, నీవు ఎంతైనా నమ్మదగినవాడు. ఆయన నమ్మదగినవాడు, మనల్ని విడిచిపెట్టనివాడు. మనము ఆయనకు వెన్ను చూపించినప్పటికీ కూడా మన పట్ల తన విశ్వాస్యతను చూపించమానని దేవుడు. అంతటి ప్రేమ కలిగినవాడు. చిన్నపిల్లలను చూస్తే వారి ప్రేమ ఎంత నిష్కపటమో అర్థమవుతుంది. ఉదయం నా పక్కన ఇద్దరు పిల్లలు వచ్చారు, అలా కూర్చున్నారు. ఇద్దరు అమ్మాయిలు అలా కూర్చొని ఒకరినొకరు పట్టుకొని నవ్వుతున్నారు, మాట్లాడుతున్నారు. వారి ప్రేమ ఎంత నిష్కపటమైందో ఆలోచిస్తే భలే సంతోషం అనిపించింది. అదే కొన్ని సంవత్సరాలు పోతే వారి మధ్య ఆ ప్రేమ ఉండకపోవచ్చు. ఎంత కపటము మానవుని జీవితంలో వస్తుందో మనం ఊహించలేం. అనగా తోడబుట్టిన వారి మధ్య అంత కపటం వస్తే, మానవుని బయట ఒక మనిషి పట్ల ఒక మనిషికి ఎంత కపటాలు ఉంటాయి. ఇట్టి ప్రేమ మానవునిది. అయితే మన ప్రభు ఉన్నాడు కదా, ఆయన ఒకమారు చేసి మర్చిపోయిన దేవుడు కాడు. ఆనాడు మొదలుకొని మనం రక్షింపబడిన మొదలుకొని ఈనాటి వరకు కూడా ఆ ప్రేమను చూపించక మానని దేవుడుగా, నమ్మకమైన వాడుగా ఉన్నాడు. ఆయన ప్రేమలో కొంచెం కూడా మార్పు లేదు. అట్టి ప్రేమ ఆయనది. ఆయన ప్రేమ అగాపే ప్రేమ. ఆయన ప్రేమను జ్వాలలు, ఆ వచనం తెలిసిన పరమగీతములు నేను చదువుతాను. ప్రేమ మరణమంత బలమైనది, ఈర్ష పాతాళమంత కఠోరమైనది. దాని జ్వాలలు అగ్నిజ్వాల సమములు, అది యెహోవా పుట్టించు జ్వాల. నీ హృదయం మీద నన్ను నామక్షారముగా ఉంచుము. చాలండి. అగాధ సముద్ర జలములు ప్రేమను ఆర్పజాలదు, నదీ ప్రవాహములు దాన్ని ముంచివేయజాలవు. ప్రేమకే ఒకడు తన శ్వాసమంత ఇచ్చినను, తిరస్కారంతో అతడు త్రోసివేయబడు. కనుక ఇట్టి ప్రేమ దేవుని ప్రేమ. అగాధ సముద్ర జలములు సైతము దేవుని ప్రేమను ఆర్పజాలవు. ఇది ఆయన ప్రేమ. ఇంతటి ప్రేమను కలిగిన దేవుడు మన పట్ల నమ్మకమైన దేవుడిగా ఉన్నాడు. కనుక నమ్మకమైన దేవునిగా మన జీవితాల్లో ఉన్నందుకు ఆయన్ను ఆరాధించబద్దులమైనాం. ఈ 4 గంటల భాగ్యానికి మనల్ని హక్కుదారులుగా చేసినాడు. కనుక ఈ 4 గంటల అనుభవాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాము. మొదటిగా చూసినట్లయితే, ఆయన మనలను పట్టించుకున్న దేవుడు. యేసుక్రీస్తు ప్రభువారి వద్దకు నడిపించే విషయంలో మన స్థితిని చూచి మనల్ని పట్టించుకున్న దేవుడు. రెండవదిగా చూసినట్లయితే, మన జీవితంలో ఉపకారాలు చేసిన దేవుడు. ఎలాంటి ఉపకారాలు? మొదటిగా చూసినట్లయితే, ఆయన తన మందిరంలో ఉండనిచ్చినాడు. ఆయన తన మందిరంలో తన సహవాసానికి, తన పరిశుద్ధుల సహవాసానికి నడిపించిన దేవుడు. అందులోనే రెండవదిగా ఆయన చేసిన ఉపకారం ఏమిటంటే, ఆయన తన జీవజలములను త్రాగనిచ్చినాడు, జీవజలముల చేత తృప్తిపరిచినాడు. ఆయన తన వాక్యాహారం చేత మనల్ని పోషించినాడు. అంత మాత్రమే కాదు, మూడవదిగా చూసినట్లయితే, ఆయన భోజన బలద కూర్చుండే భాగ్యాన్ని అనుగ్రహించినాడు. మన భౌతికంగా మన ఆహారం విషయమే పట్టించుకున్నవాడు. నాలుగవదిగా చూసినట్లయితే, మనకు భద్రతనిచ్చినవాడు. ఈ 4 గంటల ఉపకారాలు మన జీవితంలో చేసిన దేవుడు ఆయన.
అంత మాత్రమే కాదు, మూడవదిగా చూసినట్లయితే ఆయన తన మనల్ని తన సొత్తుగా చేసుకున్నాడు. ఆయన తన వధువుగా చేసుకొని ఆయన వస్తాడన్న గొప్ప నిరీక్షణను మనకు, ఆయనతో రాజ్యం చేస్తామన్న గొప్ప నిరీక్షణ మనకు అనుగ్రహించినవాడు. అంత మాత్రమే కాదు, ఆయన మన జీవితంలో నమ్మదగినవాడు. ఎవరూ చూపించలేని వాటి ప్రేమను ఎల్లప్పుడూ చూపించి మనల్ని జ్ఞాపకం చేసుకొని మన పట్ల తన విశ్వాస్యతను చూపిస్తున్న దేవుడు. కనుక ఈ నాలుగంతుల కార్యాలను మన జీవితంలో చేసినందుకే మనము ఆయన్ను ఆరాధించబద్దులమైన ఆరాధనలు అనుకోవాలి.